హలో అండి. జాగింగ్ నుంచి వచ్చి ఇంట్లోకి అడుగుపెడుతున్న నాకు వంటింట్లో నుంచి మా ఆవిడ తిట్లు వినిపిస్తే, ఇంత పొద్దున్నే ఎవరినబ్బా తిడుతుంది అనుకుంటూ అటువైపు వెళ్ళిన నాకు 8 ఏళ్ల మా బాబు బిక్కమొహం వేసుకొని ఒక పక్కగా నిలబడి కనిపించాడు. పొద్దున్నే ఏం చేశాడు వీడు, ఇలా తిడుతుంది తను అనుకుంటూ, ఏంటి సంగతి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశా. వాడు ఏమీ సమాధానం చెప్పకుండా తల ఉంచుకున్నాడు. చెక్కిళ్ళ మీద జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ, ఏంటి అనూష, చాలా కోపంగా ఉన్నావు అంటూ తన చేతిలో ఉన్న గిరిటను అందుకుంటూ అడిగా చాలా కూల్గా. అప్పుడే నన్ను గమనించిన తను ఒక 100 కాగితం తెచ్చి నా చేతిలో ఉంచింది. ఏంటది అన్నట్టు తన వైపు చూశా. చూడండి అంది తను. ఈసారి ఆ 100 నోటిని పరిశీలనగా చూశా. అది ఖచ్చితంగా మధ్యలోకి చినిగినది. 2 భాగాలుగా విడిపోకుండా మధ్యలో వైట్ ప్లాస్టర్తో అతికించారు. బ్యాంకులో తప్ప ఇంకెవ్వరూ ఆ నోటు తీసుకోరు. హా, చిరిగింది అన్నాను నేను. హా, అదే మన వీధి చివరన ఉన్న సుజాత జనరల్ స్టోర్ అతను ఈ నోటు తీసుకోలేదు అంటూ అంది తను చాలా కోపంగా. అనూష, నువ్వు ఇచ్చింది చల్లని నోటు, మళ్ళీ అది వాళ్ళు తీసుకోలేదు అని మన బాబు మీద అరుస్తున్నావా అన్నాను. ఈసారి నా గొంతులో చిరాకు. అయ్యో, ఆ నోటు ఇచ్చింది అతనేనండి బాబు అంది మా ఆవిడ. అసలు విషయం వేరే ఉంది అన్నట్టు. కొంచెం క్లియర్గా చెప్తావా అంటూ పక్కనే ఉన్న కప్ తీసుకొని కాఫీ కలుపుకుంటూ అడిగా. అది కాదండి, మొన్న కిలో పంచదార తీసుకురమ్మని సుజాత స్టోర్కి బాబుని పంపించా. నేనిచ్చిన 200కి చిల్లర ఇచ్చినప్పుడు ఈ నోటు ఇచ్చాడు. ఈ నోటు నువ్వెలా తీసుకున్నావురా అని అడిగా మా అబ్బాయి వైపు తిరిగి. నేను అప్పుడే చెప్పాను నానా, ఇది చల్లదని. కానీ అతను ఈసారి వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను అని వాడు చెప్తుంటే, అదే ఇప్పుడేమో నేను ఆ నోటు ఇవ్వలేదు అని అంటున్నాడట అంది మా ఆవిడ మధ్యలో అందుకుంటూ. నాకు ఇప్పుడు అర్థమైంది తను ఎందుకంత కోపంగా ఉందో. నువ్వెళ్ళి స్నానం చెయ్యి అంటూ బాబుని అక్కడి నుండి పంపించేశా. పొద్దున్నే ఎందుకంత కోపం? పోనివ్వు, ఆ నోటు ఇటివ్వు, నేను ఈసారి బ్యాంకుకు వెళ్ళినప్పుడు ఇచ్చేస్తాలే అంటూ 100 నోటు అందుకోవడానికి చాచిన నా చేతి మీద చిన్నగా ఒకటిచ్చింది. ఏంటి మీకిచ్చేది, ఇప్పుడే వాడి సంగతి తేలుస్తా అంటూ పక్కనే హ్యాంగర్కి వేసిన తన చున్నీ అందుకుంది. ఇప్పుడా? పిల్లలకి స్కూల్కి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని నేనంటున్నా వినిపించుకోకుండా విసురుగా వెళ్తూ వెనక్కి తిరిగి, అన్నీ సిద్ధంగా ఉన్నాయి, మీరు స్నానం చేసి రండి, ఆలోపు వచ్చేస్తా అంటూ చాలా ఫాస్ట్గా సమాధానం ఇచ్చేసి అంతే ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఈ ఆడవాళ్ళకి ఏ ఫీలింగ్ వచ్చినా కంట్రోల్ చేసుకోవడం కష్టం అనుకుంటూ వాష్రూంలోకి దూరా. అన్నట్టుగానే నేను స్నానం చేసి వచ్చేలోపు తను తిరిగొచ్చి పిల్లలకు టిఫిన్ పెడుతూ కనిపించింది. ఏమన్నాడు అన్నాను తల తుడుచుకుంటూ. ఏమంటాడు, ముందు బుకాయించాడు. మళ్ళీ నేను గట్టిగా అడిగేసరికి తప్పైపోయింది, మర్చిపోయాను అంటూ ఆ నోటు తీసుకొని నాకు కావలసిన సరుకులు ఇచ్చాడు అంది. అబ్బో, మొత్తానికి నువ్వే గెలిచావన్నమాట అన్నాను కన్నుగీటి. ఇందులో గెలుపు ఓటమి ఏముంది? అతను మోసం చేయాలి అని చూశాడు, కానీ అతని ఆటలు నేను సాగనివ్వలేదు, అంతేగా అంది తను నవ్వుతూ. అంతేగా అంతేగా అంటున్న నన్ను చూసి పిల్లలందరూ వాళ్ళమ్మ నవ్వుతో శృతి కలిపారు. ఆఫీసులో సాయంత్రం సబ్మిట్ చేయాల్సిన వర్కుతో
కుస్తీ పడుతున్న నా దగ్గరకు సాబ్ ఛాయ్ అంటూ టీ తీసుకొని వచ్చాడు ఆఫీస్ బాయ్ మున్నా. ఇప్పుడు చలాకీగా నవ్వుతూ అందరితో కలిసిపోయి అందరి అవసరాలు తీర్చే మున్నా అంటే ఆఫీస్లో అందరికీ చాలా అభిమానం. అందులోనూ నా దగ్గర చనువెక్కువ. ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఏం మున్నా, లైఫ్ మస్త్ ఎంజాయ్ చేస్తున్నావా అన్నాను నవ్వుతూ. ఏం ఎంజాయ్లే సాబ్ అన్నాడు నిరాసక్తంగా. మనిషిలో ఏదో హుషారు తగ్గినట్టు అనిపించింది నాకు. ఏమైంది మొన్న, ఏదైనా సమస్య అని అడిగా చేస్తున్న పనిని ఆపి. అదేం లేదు సాబ్, చాలా మోసం చేసిండు అన్నాడు కోపంగా. మోసం చేశారా? ఎవరు అని అడిగా ఆసక్తిగా. ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది. వైఫ్ కాలింగ్. డిస్ప్లే చూసి ఒక్క నిమిషం ఉన్నా అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అనూష అన్నాను. విష్ణు వర్క్లో ఉన్నావా అంది తను. లేదులే చెప్పు అన్నాను. ఈవినింగ్ తొందరగా రావడానికి కుదురుతుందా అంది తను. విషయం చెప్పు అంశు అన్నాను. మూవీ టికెట్స్ బుక్ చేద్దామని అంది తను సాగదీస్తూ. ఎందుకు అనవసరంగా డబ్బులు దండగా, అమెజాన్ ప్రైమ్లో చూడొచ్చులే అంటూ కాల్ కట్ చేశా. ఆ లోపు మున్న వేరే వాళ్ళకి టీ ఇచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు చెప్పు మున్న, ఏంటి సంగతి అని అడిగా టీ సిప్ చేస్తూ. మున్న చెప్పటం మొదలుపెట్టాడు. నేను ఆసక్తిగా వింటున్నా. నిన్న సాయంత్రం ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళుతుంటే దారిలో మామిడి పండ్లు కనిపించాయి సాబ్. మా ఆవిడికి మామిడి పండ్లంటే చాలా ఇష్టమని 1 కిలో తీసుకుందామని వెళ్ళా. కానీ ఆ పండ్లు అమ్మే అతను కిలో ఇవ్వను, 3 కిలోలు 500 అన్నాడు. పండ్లు చాలా బాగున్నాయి కదా అని సరే 3 కిలోలు ఇవ్వు అని తీసుకొని నా దగ్గర ఉన్న 2000 ఇచ్చా. అతను 500 నోట్లు 3 ఇచ్చాడు వెనక్కి. ఇంటికెళ్ళాక కోసి చూస్తే పండ్లు బాలేవా అన్నాను నేను. ఎందుకంటే అలాంటి అనుభవాలు నాకు ఉన్నాయి గనక. లేదు సాబ్, చాలా బాగున్నాయి అన్నాడు. మరి ఇంకా ఇందులో మోసం ఏముంది మొన్న అన్నాను రిలాక్స్గా కుర్చీలో వెనక్కి వాలుతూ. ఇంతలో మా టీం మెంబర్ ఈశ్వర్ వచ్చాడు. ఏంటి బాస్, చాలా రిలాక్స్గా ఉన్నారు అన్నాడు నా వైపు చూసి చిన్నగా నవ్వుతూ. అదేం లేదు ఈశ్వర్, టీ బ్రేక్ కదా అన్నాను నేను కూడా నవ్వుతూ. పక్కన ఉన్న కుర్చీ చూపించా కూర్చోమన్నట్టు. మళ్ళీ మున్న చెప్పటం మొదలుపెట్టాడు. పండు బాగానే ఉన్నాయి సాబ్. ఈరోజు పొద్దున్నే మా ఇంటి ఓనరు వచ్చాడు. బాడుగకు నా దగ్గర ఉన్న ఇంకో 2000 మామిడి పండ్ల అతను ఇచ్చిన 500 నోట్లు రెండూ కలిపి మొత్తం 3000 బాడుగ ఇచ్చా. మా ఓనర్ నోట్లు తీసుకొని పరిశీలనగా చూసి 500 నోట్లు వెనక్కి ఇచ్చి, ఇవి నకిలీ నోట్లు, చెల్లవు అన్నాడు సాబ్. అప్పుడు చూసా నేను కూడా ఆ నోట్లను. అవి నిజంగానే నకిలీ నోట్లు. నేను మామిడి పండ్లు చూసుకుంటూ నోట్లను పట్టించుకోకుండా జేబులో పెట్టేసుకున్నాను సాబ్ అన్నాడు దీనంగా మొహం పెట్టి. సరిపోయింది అన్నాను నేను మున్నా వైపు చూసి. భలే తెలివైన వాడివిలే అన్నట్లు. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఆ నోట్లు తీసుకొని ఆ పండ్లు అమ్మిన వాడి దగ్గరికి వెళ్ళి 4 దులిపి వేరే నోట్లు ఇవ్వు అని అడుగు అన్నాడు ఈశ్వర్. కుదరదు సాబ్ అన్నాడు మొన్న. ఎందుకు అన్నా నేను. ఈశ్వర్ ఇద్దరం ఒకేసారి ఆశ్చర్యంగా. ఎందుకంటే నేను కొన్నది పండ్ల అంగడిలో కాదు సాబ్, అది ఒక మినీ ట్రక్. వాళ్ళు అన్ని ఊళ్ళు తిరుగుతూ వ్యాపారం చేసుకునేవాళ్ళు. అక్కడికి ఆశ చావక వెళ్ళి వాళ్ళ కోసం వెతికా. కానీ ప్రయోజనం లేదు సాబ్
అన్నాడు మున్నా బాధగా. అమాయకంగా కనిపిస్తూనే మోసం చేశారు సాబ్ నన్ను అన్నాడు కోపంగా. చూడు మున్నా, మోసం చేసేవాళ్ళు ఎవ్వరు మేము మోసగాళ్ళం అని మెడలో ట్యాగ్ వేసుకొని తిరగరు. మనమే జాగ్రత్తగా ఉండాలి. అయినా మనం ఏం పని చేసినా ఎదుటివారి కళ్ళల్లో ఆనందం చూడగలగాలి. అలా చూసినప్పుడు కలిగే తృప్తి, మానసిక ప్రశాంతత వెలకట్టలేనివి మున్నా. వాటి విలువ తెలిసినవారు ఎవ్వరు ఇలా ఎదుటివారిని మోసం చేయలేరు అన్నాడు ఈశ్వర్. అవును సాబ్ అన్నాడు మున్నా. తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. కానీ నా మనసులో ఏదో చిన్న అలజడి మొదలైంది. ఈశ్వర్ అన్న మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. అవి నా గురించా అన్నవేనా అన్నట్టు అంతర్మదనంలో పడిపోయా. నా ఆలోచనలు మెల్లగా 2 రోజులు వెనక్కి వెళ్ళాయి. శ్రీమతి ఏవో కాస్మోటిక్స్ కావాలి అంటే ఆ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వెళుతూ ఎప్పుడూ వెళ్ళే సూపర్ మార్కెట్కి వెళ్ళా. నాకు కావలసినవి తీసుకున్నాక 500 నోటు ఇచ్చా. నాకు రావలసిన చిల్లరి 20 రూపాయలు. కానీ బిల్ కౌంటర్లో జనం ఎక్కువగా ఉండటంతో చిల్లరి ఇచ్చే అతను నాకు పొరపాటున 20కి బదులు 200 ఇచ్చాడు. ఆ విషయం నేను గమనించినప్పటికీ మారు మాట్లాడకుండా 200 తీసుకొని ఇంటికి వెళ్ళిపోయా. ఇక ఆ విషయం దాదాపు మర్చిపోయా. కానీ ఇప్పుడు ఈశ్వర్ మాటలు విన్నాక ఏదో అంతర్మదనం మొదలైంది నాలో. వాళ్ళు మోసం చేశారు సరే, మరి నువ్వు చేసిందేంటి అంటూ నా మనస్సాక్షి నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టింది. విపరీతమైన తలనొప్పి మొదలైంది. ఆఫీసులో తలనొప్పిగా ఉంది అని చెప్పి రోజు కంటే 1 గంట ముందుగానే ఇంటికి బయలుదేరా. సరాసరి నేను మొన్న వెళ్ళిన సూపర్ మార్కెట్కి వెళ్ళా. నా అదృష్టం ఆ రోజు నాకు బిల్లు వేసిన కుర్రాడే ఇప్పుడు ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్ళి మొన్న జరిగిన విషయం చెప్పి 200 వెనక్కి ఇచ్చేశా. ఆ కుర్రాడి కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఆ రోజు సాయంత్రం సేల్స్ అకౌంట్లో 200 తక్కువ వస్తే పొరపాటు జరిగితే నా ఉద్యోగం పోతుంది అని నా డబ్బులు వేసి లెక్క సరిచేశా సార్. నిజంగా మీలాంటి వారు అరుదుగా ఉంటారు సార్ అంటూ నన్ను ఆకాశానికి ఎత్తేశాడు. ఆ క్షణం నాకు మళ్ళీ ఈశ్వర్ మాటలు గుర్తు వచ్చాయి. మనం ఏం పని చేసినా ఎదుటివారి కళ్ళల్లో ఆనందం చూడగలగాలి. అలా చూసినప్పుడు కలిగే తృప్తి, మానసిక ప్రశాంతత వెలకట్టలేనివి. బయటికి వచ్చి అంశుకి డయల్ చేశా. రెడీగా ఉండు, మూవీకి వెళదామని. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.